రత్నప్రభ గారి పెద్ద కోడలు కృష్ణవేణమ్మ గారిని ఇలా మడత పెట్టి నిలబెట్టి చూస్తుంటే డబుల్ కిక్. మేనత్తని అమ్మా అని పిలిచే అదృష్టం నాకొక్కడికే సొంతం. రా కృష్ణవేణి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అక్క, నేను చెప్పానా అలివేణక్క నీకోసం వెయిట్ చేస్తుందని? మా చెల్లి నన్ను పెళ్లి కూతుర్ని చేయకపోతే నాలో కళ్ళుండదు అంజలి. నేను అదే చెప్పాను అలివేణక్క. కృష్ణవేణక్క, నాకు ఒక కోరికుంది. నువ్వే నన్ను స్వయంగా పెళ్లి మండపానికి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి. అక్క, మీ అక్క చెల్లెళ్ళ బంధం చేస్తుంటే నాకు అసూయగా ఉంటుంది. వచ్చే జన్మలోనైనా నా భగవంతుడు మీ ఇద్దరికీ చెల్లెలుగా పుట్టిస్తే నా జన్మ ధన్యమవుతుంది. నువ్వు కూర్చో అలివేణక్క, కూర్చో. నువ్వు కాని అక్క. అక్క, నేను 10 నిమిషాల్లో వస్తాను, నువ్వు కాని అక్క. కృష్ణవేణి, అంతా ఓకే కదా? ఓకే అక్క. మరి మా ప్రేమ విషయం నాన్నకెప్పుడు చెప్తావు? చెప్తానక్క. ఏమో చెల్లి, క్షణక్షణం భయంగా ఉంది. నువ్వెలా చెప్తావో ఏమో గాని నాకిచ్చిన మాట ప్రకారం నాన్న డిస్టర్బ్ అవ్వకుండా నా పెళ్లి చేయాలి. గుర్తుపెట్టుకో. చెల్లి, ఏంటి చెల్లి అలా ఉన్నావు? బానే ఉన్నానక్క, సంతోషంగానే ఉన్నాను. నాకు అలా అనిపించడం లేదు. ఏదో బాధపడుతున్నట్టుగా ఉంది. ఏం లేదక్క, నువ్వు కూర్చో. కృష్ణవేణి,
ఏమైంది కృష్ణవేణి, ఏడుస్తున్నావు? నేను ఏడవట్లేదక్క. మరి కన్నీళ్ళేంటి? అవి కన్నీళ్లు కాదక్క, ఆనంద బాష్పాలు. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం, ఇదేం శాపం. నీ ఆశలను గాలి పాలు చేసెనలు దశలు. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం, ఇదేం శాపం. అలవేణి, ఏంటి బామ్మ? అవును, కృష్ణవేణి ఎక్కడ కనిపించడం లేదు. నన్ను పెళ్లి కూతుర్ని చేసి ఇప్పుడే విడదింటికి వెళ్ళింది బామ్మ. ఓహో, అక్కడ మరిదిగారిని పెళ్లి కొడుకుని చేయాలి కదా, అందుకే వెళ్ళుంటుందిలే. బామ్మ, ఏంటే? నాకెందుకో కృష్ణవేణి బాగా బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. అవును బామ్మ, నిన్నెంత హుషారుగా ఉందో ఈరోజు అలా లేదు. నాకెందుకో అనుమానంగా ఉంది బామ్మ. అదేంటే? కళ్యాణ్ వస్తే అన్ని చక్కబడతాయంది కదా. ఏమో బామ్మ, కృష్ణవేణి చూస్తే నాకు అలా అనిపించింది. ఉండు, నేనిప్పుడే కనుక్కొస్తాను. హలో హలో, కళ్యాణ్ కళ్యాణ్. జిన్నబాయ్, ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ఎవరికైనా సైగలు చేసి చెప్తున్నావా? అయ్యో లేదు జిన్నబాయ్, రూమ్ లో ఉన్నాను. చూడు, నువ్వు 5 నిమిషాలకోసారి నాతో మాట్లాడాలి, లేదంటే నాకు నీ మీద డౌట్ వస్తుంది. ఇక్కడ మీ అమ్మా నాన్నల మెడ మీద కత్తి వేటు పడుతుంది. లేదు జిన్నబాయ్, కృష్ణవేణి వచ్చినప్పుడు తనని ఎదిరించి మాట్లాడాను. అదంతా మీరు విన్నారు కదా? విన్నాను. దయచేసి మీరు నేనేదో చేస్తున్నానని డౌట్ పడి మా అమ్మ నాన్నకు హాని చేయకండి. అరవింద్ అంజలిలో పెళ్లి అవుతుంది, నేను అరవింద్ని పెళ్లి చేసుకుంటాను. మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది, సరేనా? దాట్స్ గుడ్. కళ్యాణ్, కళ్యాణ్, ఎవరొచ్చారు? కళ్యాణ్. బామ్మగారు, పెళ్లి పనులన్నీ సవ్యంగా జరుగుతున్నాయి కదా? అన్నీ బానే జరుగుతున్నాయి కళ్యాణ్,
కానీ కృష్ణవేణి ఏదో డల్లగా ఉందట. అదేదో కనుక్కుందామని వచ్చాను. ఏమో నాకు తెలీదు బామ్మగారు. నీకు తెలీదా? బామ్మగారు మీరెందుకు కంగారు పడతారు? అంతా అనుకున్నట్టుగానే జరుగుతుందిలేండి. కళ్యాణ్, పెళ్లి జరిగేది అరవింద్ అలవేళ్లకే కదా. బామ్మగారు అది ఏంటి కళ్యాణ్ కంగారు పడుతున్నావు? అసలు ఏం జరుగుతుందయ్యా? బామ్మగారు నాకు అలివేణికి పెళ్లి జరుగుతుంది. అరవింద్ అంజలికి పెళ్లి జరుగుతుంది. ఏంటి కళ్యాణ్ నువ్వు చెప్తుంది? అవును బామ్మగారు, ఈ విషయం ఇందాక కృష్ణవేణి గారికి కూడా చెప్పాను. కృష్ణవేణికి చెప్పడం ఏంటి? నీకు అలివేణికి పెళ్ళన్నది కృష్ణవేణి ఆడుతున్న నాటకమే కదా. అవును నాటకమే కానీ ఇప్పుడు కాదు. నేను అలివేణిని పెళ్లి చేసుకుంటాను. ఈ నాటకం వద్దని క్లియర్గా కృష్ణవేణికి చెప్పాను. ఒరే కళ్యాణ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? బామ్మగారు చెప్పాల్సిన వాళ్ళకు అంతా చెప్పేశాను. మధ్యలో మీరు టెన్షన్ పడి హడావిడి చేయకండి. వెళ్ళండి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అంజలి గురించి నువ్వేదో సాక్ష్యం తీసుకొస్తావని కృష్ణవేణి 1000 కళ్ళతో ఎదురు చూస్తే ఇంత నాటకం ఆడుతుంటే తీరా నువ్వొచ్చి అలివేణిని పెళ్లి చేసుకుంటానంటావా? అంటే నువ్వు కృష్ణవేణికి చెప్పింది వినకుండా ఎదురు తిరిగావా? అందుకేనా కృష్ణవేణి బాధపడుతుంది? మాట్లాడరా. అవును బామ్మగారు, నేను కృష్ణవేణి గారు చెప్పినట్టు వినలేదు, ఎదురు తిరిగాను. అయితే ఇప్పుడేంటి? మీరు మీ మనవరాళ్ళు కృష్ణవేణి అలివేణి మీ ఫ్యామిలీ క్షేమంగా ఉండాలి. మేం మాత్రం మీరు ఆడిన నాటకాలకు బలి కావాలి, అంతేగా? కృష్ణవేణి ఎందుకు డల్లగా ఉందో ఇప్పుడు నాకంతా అర్థమైంది. నువ్వొస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఎదురు చూసిన కృష్ణవేణికి ఎదురు తిరిగావు కదరా. ఒరే, నీ క్యాన్సర్ వస్తే హాస్పిటల్లో బిల్లు కట్టడానికి చిల్లు గవ్వ కూడా లేని పరిస్థితుల్లో లక్షలిచ్చి నీకు ధైర్యం చెప్పి నీకు పునర్జన్మ ప్రసాదించిన దేవత కదరా కృష్ణవేణి. కృష్ణవేణి కనుక నీకు సాయం చేసి ఉండకపోతే నువ్వు ఈ రోజు సమాధిలో ఉండేవాడివిరా. నీకు ప్రాణాలు పోసిన దేవతకు మేలు చేయాల్సింది పోయి ఇంత మోసం చేస్తావా? విశ్వాసఘాతకుడా. అసలు ఎందుకని నువ్వు ఇలా మాట మార్చావు? మీ అమ్మా నాన్నలకు అసలు విషయం తెలిసి నువ్విలా కృష్ణవేణి మోసం చేస్తున్నావని తెలిస్తే నీ మొహాన్ని ఉమ్మేస్తారు కదరా. చిచి, నీ
మొహం చూసినా పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి. బామ్మగారు దయచేసి మీరు వెళ్ళండి, ఇంకేం మాట్లాడకండి. నీలాంటి మోసగాడితో మాట్లాడి ఉపయోగం ఏముంది? నువ్వు మాట మారిస్తే కృష్ణవేణి కళ్ళీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతుంది అనుకున్నావా? కృష్ణవేణి ఎవరిని వదిలిపెట్టదు. నా మనవరాలు అలివేణి అరవిందులకు పెళ్లి చేసి తీరుతుంది. ఆ కళ్యాణ్, వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్. పున్నాను నరకం నుండి కొడుకు తల్లిదండ్రులు కాపాడుతారంటారు. బ్రతికుండగానే నువ్వు ఆ బాధ్యతలు నెరవేరుస్తున్నావు. కొడుగ్గా నువ్వు పాస్ అయిపోయావు. మిస్టర్ కోటి, నీ కొడుకు డిస్టింక్షన్లో పాస్ అయిపోయాడు. బొమ్మను చూస్తే భయం వేసింది. బొమ్మ బొమ్మ భలే ఉంది. మళ్ళీ అంటాను, పడుకో. పెట్టెలో పెట్టాను. ఓకే. హాయ్ అరవింద్, సెల్ఫీ. నేను వస్తున్నా. అరవింద్ అరవింద్, నేను కూడా సెల్ఫీ దిగుతాను. సెల్ఫీ సెల్ఫీ. गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती माजे धीनामविद्मयो श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इंद्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवं देवीं वाचमलीनं तदेवास्तां विष्णुरूपाः पशवो वदन्ति सा नो मन्द्रेशमो जगृहाना
నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః ద్వైమాత్రాయ నమః కుమారగురవే నమః శ్రీ మహాగణాధిపతే నమః గృహాణమంగళం దీపం త్రైలోక్యం దివిరావః భక్త్యా దీపం రేత్యామి దేవాయ పరమాత్మనే రాహిమానర్కాఘోరా దివ్యజ్యోతిర్మోస్తే దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీం సమర్పయామి శ్రీ మహాగణాధిపతే నమః అవసరార్థం కర్లీఫల నివేదయామి పూగీఫలైశ్చ కర్పూర యన్నాకవల్లీతలైర్యుతం ముక్తాచూర సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి తాంబూలచరుణానంతరం శుద్ధ ఆచమనీం సమర్పయామి ఆనంద కర్పూర మంగళ నీరాజనం 3 సార్లు ప్రదక్షిణం చేయండి అమ్మా ఓం యాని కాని చ పాపాని జన్మాంతకృతాని చ తాని తాని ప్రదర్శంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవ రాహమాంకుయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమమాస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరీ లక్ష్మీనారాయణ గారు ఏమనుకున్నా పర్వాలేదు. అసలు ఏం జరుగుతుందో నాకు అనవసరం. నేను వెళ్ళి పెళ్ళి ఆపేస్తాను. దట్స్ ఆల్.